బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది కేంద్రం. ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రాసిక్యూషన్ విషయంపై కేంద్రం రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. ఇక ఫార్ములా ఈ కార్ రేసుపై ఇప్పటికే ఏసీబీ విచారణ జరుపుతోంది. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతిచ్చారు. ఈ కేసులో రాజకీయ అధికారులపై ప్రాసిక్యూషన్కి అనుమతి రావడంతో ఛార్జ్షీట్కు దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇక నిందితులపై ఐపీసీ 409 రెడ్ విత్ 120B సెక్షన్ 13/1/A రెడ్ విత్ 13/2 కింద కేసులు నమోదు చేశారు. నేరపూరితంగా కుట్రకు పాల్పడ్డట్టుగా ఏసీబీ నిందితులపై అభియోగాలు మోపింది. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్టుగా ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఈ సెక్షన్స్లో 7 ఏళ్లు జైలు శిక్ష నుంచి గరిష్టంగా యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసులో A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉండగా A4 FEO కంపెనీ ఏసీబీ చేర్చింది. ఇక కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు గత ఏడాది 20న గవర్నర్ అనుమతించారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ చేస్తున్నారు. కుమార్, ఏంటి ఇక ఫార్ములా ఈ కార్ రేసులో దూకుడు పెరుగుతోంది, ఎప్పటి నుంచి విచారణ స్టార్ట్ కాబోతుంది అనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. అయితే తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇందులోని A2 కింద ఉన్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కి, ముఖ్యంగా A2 కింద ఉన్న అరవింద్ కుమార్ కి ప్రాసిక్యూషన్ చేయడానికి అయితే అనుమతి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది. అయితే ప్రాసిక్యూషన్ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ప్రాసిక్యూషన్ పై రాష్ట్రానికి కూడా ఇప్పటికీ కేంద్రం సమాచారం ఇచ్చింది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇప్పటికీ ఏసీబీ అధికారులు కూడా విచారణ అయితే జరుపుతున్నారు. అలాగే మరోవైపు ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కూడా గవర్నర్ కూడా అనుమతి అయితే ఇచ్చారు. ఈ కేసులో రాజకీయ అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి రావడంతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా ఇప్పటికే ఇటు ఏదైతే ఏసీపీ అధికారులు కూడా సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 2022లోని ఏదైతే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు 46 కోట్లు హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు కూడా గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి పేరు కూడా చేశారు. అయితే నిందితులపై ఐపీసీ సెక్షన్ 409 రెడ్ విత్ 120B సెక్షన్ 13/1/A రెడ్ విత్ 13/2 కింద కేసులు నమోదు చేశారు. అయితే నేరపూరితంగా కుట్రకు పాల్పడినట్లు కూడా ఏసీబీ అభియోగాలు మోపుతుంది. అయితే ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ విచారణలో కూడా వెల్లడించారు. అయితే ఈ సెక్షన్ లోని 7 ఏళ్లు జైలు శిక్ష నుండి గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే విధంగా కూడా ఉంది. అయితే ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేయడానికి గత ఏడాది అంటే 2023 నవంబర్ 20న గవర్నర్ అనుమతించింది. అయితే ఇప్పుడు ఏదైతే కేంద్రం కూడా ఐఏఎస్ అధికారైన ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి అంటే అరవింద్ కుమార్ కూడా ఇప్పటికే ప్రాసిక్యూషన్ కి అనుమతించింది కాబట్టి ఈ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అయితే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించి 46 కోట్లు దుర్వినియోగం జరిగింది. అది కూడా ఏదైతే ఫారెన్ కరెన్సీ కన్వర్ట్ చేయడంతో కూడా 56 కోట్ల హెచ్ఎండిఏకి నష్టం వచ్చిందంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ఇది కేటీఆర్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ కూడా గతంలో విచారించారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఏం పరిణామం తీసుకుంటుందంటే ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే మరొకసారి ఉంటుందా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ కుమార్.